అందరికీ నమస్కారం. ఆహ్, ఆహ్, ఏం చెప్పాలి, అందరూ చాలా మాట్లాడారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈఎన్ఈ బాయ్స్ అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. రవి గారు అండ్ ఎవరైనా మర్చిపోతే ఐఎమ్ సో సారీ. దర్శి, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సృజన్ బికాజ్ సృజన్ నాకు చాలా ఇయర్స్ నుంచి తెలుసు. ఇంకోటి హీస్ ఆల్వేస్ బ్యాకింగ్ న్యూ కాంటెంట్ అండ్ న్యూ టాలెంటెడ్ యాక్టర్స్ కానివ్వండి, డైరెక్టర్స్ కానివ్వండి, ఎవరికన్నా సరే అది చాలా పెద్ద రిస్క్. అండ్ నన్ను కాస్ట్ చేయడం అనేది చాలా పెద్ద రిస్కీ థింగ్. ఎందుకంటే ఈజీ ఆప్షన్ వచ్చేసి ఎవరన్నా ఆల్రెడీ కమర్షియల్ హిట్ ఇచ్చిన యాక్ట్రెస్ని కాస్ట్ చేయడం. బట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ సృజన్. అండ్ సజీవ్ ఫస్ట్ నాకు వచ్చి స్టోరీ చెప్పినప్పుడు తెలిసిన స్టోరీ ఎందుకు చెప్తున్నాడు నాకు అనుకున్నా. బట్ కానీ సజీవ్ ఈజ్ అ వెరీ వెరీ డెడికేటెడ్ డైరెక్టర్. అంటే ఇప్పుడు స్టోరీ ఓకే, మనం రీమేక్ చేస్తున్నాము, సిమిలారిటీస్ ఉంటాయి, బట్ ఆ వరల్డ్ అన్నది మొత్తం క్రియేట్ చేసింది, ఆథెంటిసిటీ కానివ్వండి, ఆ రూటెడ్నెస్ కానివ్వండి, మొత్తం సజీవ్ వల్లే అది సాధ్యమైంది. సజీవ్ అండ్ నందు 35 లాంటి ఒక మంచి సినిమా తీసి ఈ సినిమాలో మాకు డైలాగ్స్ అన్నీ నందు రాశారు. అందుకే ఈ సినిమాలో మీరు ఏ క్యారెక్టర్ చూసినా, ఏ సిచ్యువేషన్, ఏ సీన్ చూసినా సరే మీరు మీ ఇంట్లో అలాంటి సీన్ ముందు జరిగే ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ అయ్యే ఉంటుంది. సో అంత రిలేటెడ్ ఉంటుంది. సో చాలా మొండోడు సజీవ్, బట్ చాలా తిట్టుకున్నాం షూట్లో కూడా. కానీ అవుట్పుట్ చూశాక ఓకే, మొండిగా ఉండడం మంచిదే, మెటఫర్ అని చంపాడు షూట్ అంతా. కానీ ఆ మెటాఫర్స్ అన్నీ కరెక్ట్. మేము మెటామేస్త్రి అని పిలిచేవాళ్ళం, తరుణ్ పెట్టారు ఆ పేరు. సో బట్ మీరు సినిమా చూసిన తర్వాత అరే భలే ఉంది ఈ సీన్, అరే మేము ఇలానే మాట్లాడతాం, ఇలాగే రియాక్ట్ అవుతాం అనుకుంటే కనుక ఆ క్రెడిట్ మొత్తం సజీవ్కే వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ సజీవ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. నేను శాంతి లాగా ఒక 100% నేను ఉంటానని నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్ సజీవ్.